హలో అండి, ఇవాళ మనం ఇంట్లోనే చాలా ఈజీగా మడతకాజా స్వీట్ని షాప్లో కొనే టేస్ట్తోనే ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 1 కప్పు పంచదార, 2 కప్పుల మైదా, చిటికెడు ఉప్పు, అరకప్పు నెయ్యి, చిటికెడు వంట సోడా, ఇలాచీ పొడి, అలాగే నిమ్మరసం. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. మైదా పిండి అలాగే ఉప్పు వేసి ఈ విధంగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న దాంట్లోకి చిటికెడు సోడా ఉప్పుని అలాగే నెయ్యిని వేసి కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు పోసుకోకుండా చూసుకుంటూ మెల్లమెల్లగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా ముద్దైన తర్వాత ఒక 5 నిమిషాలు మళ్ళీ కలుపుకున్నట్లయితే పిండి సాఫ్ట్గా అవుతుంది. దీని మీద ఇప్పుడు ఒక క్లాత్ వేసి అరగంట పక్కన పెట్టేసుకుందాము. అలా చేసినట్లయితే మాయిశ్చర్ పోకుండా ఉంటుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిలోకి కొద్దిగా నెయ్యి వేసి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అరగంట అయిందండి. ఈ పిండిని మళ్ళీ మనం కలుపుకొని ఇలాగా చపాతీలాగా ఒత్తుకోవాలి. కాకపోతే ఇక్కడ మనం ఒకటే పిండిని పొడుగ్గా స్క్వేర్ షేప్లో ఒత్తుకుంటున్నాము. ఈ కార్నర్స్ అన్నిటిని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న నెయ్యి మైదా పిండి పేస్ట్ని ఇలా వేసి అలాగే కొద్దిగా మైదా పిండిని దీని మీద జల్లి ఇలా రోల్గా చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే కాజా లేయర్స్ బాగా వస్తాయి. చివరిగా ఎండ్స్లో కొద్దిగా వాటర్ పెట్టి ఇలా ఒత్తుకుని రోల్ చేయాలి. ఇప్పుడు దీని మీద మళ్ళీ కొద్దిగా పొడి పిండిని వేసుకుని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసిన వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుని ఇలా ఒక ఫింగర్తో నొక్కి రోల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వీటిని గట్టిగా ప్రెస్ చేసుకోకూడదండి. గట్టిగా ప్రెస్ చేసుకున్నట్లయితే కాజాలు పొరలు సరిగ్గా రావు. నేను వీటిని చిన్న సైజులోనే కాకుండా పెద్ద సైజులో కూడా రెడీ చేసుకున్నా. దీనికి ఇప్పుడు పాకం ఎలా చేయాలో చూద్దాము. 1 కప్పు పంచదారకి అరకప్పు నీళ్లు వేసుకుని పాకం పట్టుకోవాలి. దీనిలోకి ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుని తిప్పుకుందాము. ఇది ఆప్షనల్. లేదా తీగ పాకంలాగా ఈ పాకం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇందులోకి ఇలాచీ పొడి అలాగే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని మన కాజాల్ని వేయించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో ఉండాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూసారుగా మన కాజాలు చాలా పొరలు పొరలుగా వచ్చాయి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఇలా వేడిగున్న కాజాన్ని తీసుకుని పాకంలో వేసి ఒక 2-3 సార్లు తిప్పుకోవాలి. ఎక్కువసేపు కాజాలు పాకంలో ఉండకూడదండి. ఎక్కువసేపు ఉంచినట్లయితే కాజాలు మెత్తగా అయిపోతాయి. వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగానే చిన్న సైజులో కట్ చేసుకున్న కాజాల్ని కూడా వేయించుకుని పక్కన పెట్టుకుందాం. వీటన్నిటినీ పాకంలో వేసి ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతే అండి, మన మడత కాజాలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా మెత్తగా అలాగే జ్యూసీగా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.